వెళ్ళిపోదాం. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని, ముఖ్యంగా తిరుపతిలో కూడా అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి. తిరుపతి నియోజకవర్గంలోనే అల్లర్లు జరిగాయి పోలింగ్ రోజు. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ కవాతులు కూడా, అడిషనల్ ఎస్పీ కవాతులు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడింది. సో దీనికి సంబంధించి పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్ ద్వారా. సునీల్. రైట్ సునీల్, మొత్తం మీద ఏదైతే తిరుపతి కౌంటింగ్కి సంబంధించి వచ్చే నెల 4వ తేదీ అంటే ఏదైతే ఈ 4వ తేదీకి సంబంధించి కౌంటింగ్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 3 అంచెల భద్రతతో పూర్తిగా 3 ప్రాంతాల్లో చెకింగ్ భారీ స్థాయిలో పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే అభ్యర్థికి గతంలో ఏదైతే ఎలక్షన్ జరిగిన మరుసటి రోజే తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో అతిపెద్ద దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. అందులో నేపథ్యంలో పూర్తిగా అభ్యర్థులకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి ఆ అభ్యర్థి ఇంటి వద్ద నుంచే పూర్తిగా పైలట్ వాహనంతో అభ్యర్థిని తీసుకొని వస్తాం. కానీ అభ్యర్థి వెంట ఎటువంటి కార్యకర్తలు కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, ఎవరే కానీ అభ్యర్థి వెంట రాకూడదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అభ్యర్థి వెంట కేవలం అతని గన్మెన్ మాత్రమే ఉంటాడు. ఆ అభ్యర్థి ఒక్కొక్క ప్రాంతాల నుంచి, అంటే ఏదైతే ఇప్పుడు చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు అక్కడ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సీతమ్మ నగర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి అయితే ఇక్కడికి చేరుకోవాలని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఇటు తిరుపతికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మిగతా ప్రాంతాలు, అంటే మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ప్రాంతానికి, అంటే తిరుపతి బాలాజీ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి పైలట్ వాహనంలో కౌంటింగ్ కేంద్రం వద్ద వరకు చేరుకునే విధంగా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే తిరుపతిలో పలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే కౌంటింగ్ కేంద్రానికి చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ని మళ్లించారు. పూర్తిగా ఏదైతే తిరుపతికి వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు, భక్తులకి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి సంబంధించి వారికి రోడ్లు, అంటే రూట్ మ్యాప్ను అయితే పూర్తిగా మార్చేశారు. బాలాజీ కాలనీ రూట్లలో వెళ్లకుండా పూర్తిగా అలిపిరి రూట్లోనే వెళ్ళిపోయేలా పూర్తిగా రోడ్లను అయితే మార్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే 2540 మంది పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఎస్పీ ఒకటే చెప్పారు, ఎందుకంటే ఒకవేళ అభ్యర్థికి సంబంధించి ఆ సంబరాలు చేసుకోవడం కానీ, ఏదైనా కేకులు కట్ చేసుకోవడం కానీ, టపాసులు కాల్చడం కానీ ఏదే కానీ చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం కఠిన చర్యలే తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ఒకవేళ ఏదైతే అభ్యర్థులు గెలిచిన మరుసటి రోజు 5వ తేదీకి సంబంధించి ఒకవేళ సంబరాలు చేసుకునే విధంగా అయితే మాతో పర్మిషన్ తీసుకోవాలి, మా దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఏదైతే ఎస్పీ అయితే తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తిరుపతి కౌంటింగ్ కేంద్రం వద్ద చూసుకున్నట్లయితే ఇప్పటికే 2540 మంది కాకుండా 2 సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇప్పటికే తెలిపారు. మరోవైపు ఏదైతే ఫలితం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలి ఫలితము చిత్తూరు కానీ నగిరి కానీ ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నగిరిలో కేంద్రాలు ఎక్కువ ఉన్నప్పటికీ 7 అభ్యర్థులే ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరులో 13 మంది అభ్యర్థులు ఉండడంతో తక్కువ కేంద్రాలు ఉన్నాయి. అంటే చిత్తూరు తొలి ఫలితం రానుందా లేకపోతే నగిరి రానుందా అనేది ఒక చర్చగా సాగుతోందని చెప్పొచ్చు. మరోవైపు మధ్యాహ్నానికి కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం మాత్రం మధ్యాహ్నం వెలువడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఇక్కడ